ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అమీగోస్ అనేది చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంది నేమ్. అసలు అమీగోస్ అంటే మీనింగ్ ఏంటి, దాని అసలు దీని లక్ష్యం ఏంటి? సో అమిగోస్ బేసిక్గా ఇట్స్ స్పానిష్ వర్డ్. అమిగోస్ అంటే మిత్రులు. మీరు శేఖర్ కమ్ముల గారి మూవీ స్టూడియోస్ చూస్తే దే ఆర్ ఆల్సో అమిగో స్టూడియోస్. సో స్నేహితులు, రైట్? సో మా డైరెక్టర్ ఫౌండర్ రమణారెడ్డి గారికి స్నేహితులు అంటే చాలా ఇష్టం. సో అశోక్ నగర్లో మీరు కోచింగ్కి వస్తే ఒక స్నేహపూర్వమైన వాతావరణం ఒకటి మంచిగా క్రియేట్ చేయాలని చెప్పి, అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని చెప్పి హీ క్రియేటెడ్ దిస్ అమిగోస్ ఐఏఎస్. అండ్ ద డ్రీమ్ ఆఫ్ అమిగోస్ ఐఏఎస్ ఈస్ నాట్ టు క్రియేట్ ఎ కమర్షియల్ థింగ్. అంటే ఏదో మీరు డబ్బులు కట్టారు మేము కోచింగ్ చెప్పాం కాకుండా, ఒక స్నేహితుల్లాగా ఒక మెంటార్ మీ చేయి పట్టుకొని మీ గమ్యం తీసుకెళ్లే వరకు మీకు తోడుగా ఉండాలని చెప్పి అమిగోస్. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అమిగోస్ అనగానే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, మధ్య తరగతి పేదవాళ్ళు సైతం వాళ్ళ కళల్ని సాకారం చేసుకోవచ్చు అన్న ఒక మార్క్ అయితే పడిపోయింది. చాలా మందికి అదే నమ్మకం అనమాట. అందుకనే అమిగోస్ ని వెతుక్కుంటూ వస్తున్నారు. సో కానీ చాలా మందికి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది. లైక్ ప్రతి ఒక్కరు స్కూల్లో ఫస్ట్ చెప్పేది ఏమవుతాం అనగానే ఐఏఎస్. కానీ అందరూ అది అచీవ్ చేయలేకపోతారు. బట్ అంటే వాళ్ళకి ప్రాసెస్ తెలియకపోవచ్చు, లేకపోతే ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు. చాలా మంది చిన్నప్పటి నుంచి ఆ గైడెన్స్ ఏమీ ఉండదు. అసలు ఏంటి ఆ ప్యాటర్న్, ఆ ప్రాసెస్ అంత డిఫికల్టా? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అంటే బేసిక్గా చిన్నప్పటి నుంచి చాలా మందికి ఐఏఎస్ అవ్వాలి అని కళ. ఎందుకు అంటే ఒక కలెక్టర్నో, ఒక ఎస్పీనో, ఒక యూనిఫామ్లో చూసి వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటారు. అంటే సమాజాన్ని మంచి చేయొచ్చు, మార్పు చేయొచ్చు అని. అయితే స్కూల్ లెవెల్లో అందరం అనుకుంటాము, తర్వాత ఇంకా ఇంటర్ డిగ్రీకి వచ్చేటప్పటికి ఆ కళ మెల్లగా డైల్యూట్ అయిపోతుంది. సో అయితే ఐఏఎస్ అవ్వాలి అంటే మీరు చెప్పినట్టు చదువు చాలా కష్టం, ఇది ఏదైతే సమాజంలో ఉందో దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. అది ఒక రకంగా ఏంటంటే హైప్డ్ అవుట్. అంటే ఐఏఎస్ చదవాలంటే రోజుకు 18 గంటలు చదవాలి, ఇలా చాలా విషయాలు చెప్తారు. బట్ ఇన్ రియాలిటీ ఏంటి అంటే మీరు స్కూల్ లెవెల్లో ఏదైతే చదువుతారో అది బాగా చదివిన వాళ్ళకి సమాజం మీద అవగాహన ఉంటే మీరు ఐఏఎస్ అవ్వడానికి అన్ని రకాలుగా అర్హులు. అంటే ఇప్పుడు మీరు యూపీఎస్సీ ప్యాటర్న్ చెప్తాను మీకు చాలా సింపుల్గా. 3 ఉంటాయి, 3 స్టేజెస్. ఒకటి ప్రిలిమ్స్ స్టేజ్, మెయిన్స్ స్టేజ్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్. 3 స్టేజెస్లోనూ కూడా యూపీఎస్సీ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్లో ఏం చెప్తారంటే దీనికి ఏదో స్పెషలైజ్డ్ నాలెడ్జ్ అవసరం లేదు, రోజుకు 18 గంటలు చదవక్కర్లేదు, సమాజం మీద అవగాహన ఉందా, అసలు సమాజంలో ఏం జరుగుతుంది రాజకీయంగా, ఆర్థికంగా, సోషో ఎకనామిక్ కండిషన్స్ మీద మీకు అవగాహన ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు రైట్ ప్రిలిమ్స్. ఆ స్టేజ్ దాటితే మీరు మళ్ళీ మెయిన్స్కి వెళ్తారు. మరి ప్రిలిమ్స్లో ఏముంటుంది అంటే జాగ్రఫీ, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ మనం స్కూల్లో చదివే సబ్జెక్ట్సే ఉంటాయి. ఏమంటే స్కూల్ చదివిన తర్వాత ఒక గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఒక 6-7 ఏళ్ళు మనం వాటిని పట్టుకోం కాబట్టి మళ్ళీ యూపీఎస్సీలోకి రాగానే అవేవో కొత్త సబ్జెక్ట్స్ అనుకుంటాం. బట్ స్కూల్లో జాగ్రఫీ సార్ ఏదైతే చెప్తాడో దాన్నే మళ్ళీ ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఇక్కడ నేర్చుకుంటాం. సో దట్ ఈస్ లెవెల్ 1 ప్రిలిమ్స్. లెవెల్ 2 మెయిన్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఇట్స్ మోర్ డిస్క్రిప్టివ్. కొన్ని కొత్త సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి, లైక్ గవర్నెన్స్, ఎథిక్స్, ఇవి చాలా సబ్జెక్ట్స్ మనం చదవం. బట్ ఏంటి ఇవన్నీ మీరు రేపు ఐఏఎస్ అయిన తర్వాత సమాజానికి మంచి చేయాలన్నా, సమాజానికి ఫస్ట్ ఏమైనా చేయాలి అంటే మంచి అవగాహన రావాలి. సో స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ లాస్ట్ 1 ఈజ్ పర్సనాలిటీ టెస్ట్. ఇప్పుడు మీరు నన్ను అడుగుతుంది కూడా ఒక రకంగా పర్సనాలిటీ టెస్ట్, రైట్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటాం, వాళ్ళు మీ గురించి తెలుసుకుంటారు. ఒక 4 క్వశ్చన్లు అడుగుతారనమాట, మీరు ఎలా చదువుతున్నారు, లేకపోతే చదివిన దాన్ని అప్లై చేయగలుగుతారా అని. మనం టెన్షన్ పడకుండా చెప్పగలిగితే దే విల్ అవార్డ్ యూ ఆర్ రివార్డ్ యూ, రైట్? సో ఇలా ఎగ్జామ్ 3 లెవెల్లో ఉంటుంది. మీరు స్కూల్ లెవెల్లో ఉన్నా, ఏ లెవెల్లో ఉన్నా కానీ ఐఏఎస్ అవ్వాలన్నది మీ లక్ష్యం అయితే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సమాజం మీద అవగాహన పెంచుకోవడం. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. న్యూస్ పేపర్ చదవడం, లేకపోతే గవర్నమెంట్ పబ్లికేషన్స్ ఉంటాయి, యోజన, కురుక్షేత్ర అని, ఇలాంటివి చదవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏపీ సీఎం అయిన తర్వాత ఒక మాట అంటారు, నేను చాలా ఏళ్ల నుంచి ఐఏఎస్లను చూస్తున్నాను అని చెప్పి. ఇప్పుడు ఐఏఎస్లను చూడడం వేరు, ఐఐఎస్లను చూడడం వేరు. అంటే ఐఏఎస్ అంటే ఒక వెన్నుముక్క, దే ఆర్ కాల్డ్ స్టీల్ ఫ్రేమ్. వెన్నుముక్క అనేది వంగకూడదు, ఎలా పడితే అలా. వంగితే ప్రాబ్లం వస్తుంది. సో స్టీల్ ఫ్రేమ్ ఎప్పుడు గట్టిగా ఉండాలి. ఐఐఎస్ అన్నారంటే ఏంటంటే మీరు వంగిపోయారు. సో ఆ అవగాహన మీకు అర్థమైంది, ఆయన ఆ మాట ఎందుకు అన్నాడని మీరు ఒక అవగాహన పెట్టుకున్నారనుకోండి, దాన్నే రేపు మీరు యూపీఎస్సీకి వచ్చిన తర్వాత గవర్నెన్స్లో లేకపోతే ఎథిక్స్లో వాడతారు. అంటే కొత్తగా చదివేది ఏమి ఉండదు యూపీఎస్సీకి, సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని స్పెసిఫిక్గా మనం నేర్చుకుంటాం. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, న్యూస్ టుడే తెలుగు డైలీని ఫాలో చేయండి.